కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతాభావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం అన్నారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకుముందు పోలీస్ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రౌడీయిజం చేసేవారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని వ్యాఖ్యానించారు. రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్పాయ్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడూ జరగలేదు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని, ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు. లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతాయి, ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతికి తీసుకు